అందరికీ నమస్తేనా అందరికీ నమస్తే. ఈరోజు విషయం ఏంటంటే, చాలామందికి ప్రతి చిన్న విషయానికి కూడా కోపం వస్తుంటుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పే కొన్ని విషయాలు బట్టి మీరే అర్థం చేసుకోవాలి. నాకు బాగా కోపం వస్తుంది కానీ దాన్ని ఎవ్వరి మీద తీర్చుకోవాలనేది నాకే తెలియట్లేదు. ఎందుకంటే కోపం వచ్చినప్పుడు ఒకరి మీద తీర్చుకోవడం కాదు, దానికి ఒక బలమైన కారణం ఉండాలి. బాగా ఆకలేస్తుంది కానీ తీరా తిందాం అనుకునే టైంకి ఆకలి చచ్చిపోతుంది. బాగా ఇక నిద్ర వస్తుంది. బాగా పడుకుందామని నిద్ర వస్తే పడుకుందామని మంచిగా రెడీ చేసుకునే కల్లా ఇటు మేసిలి అటు తిరిగి ఎంత ట్రై చేసినా కానీ నిద్ర మాత్రం చాలా రాదనమాట. చాలాసేపు తనకలాడంగా అటు తిరిగి ఎప్పుడో ఇక టయానికి నిద్రపోతాం. ఎందుకంటే మనం చెప్పుకోవడానికి, మనతోటి సరదాగా మాట్లాడడానికి ఒక మనిషి తోడుగా లేనప్పుడు అలాగే ఉంటుందన్నమాట. అదే మనకి మన వైఫ్ కానీ, మన భార్య పిల్లలు కానీ, మన అన్నదమ్ములు కానీ, మనోళ్ళు ఎవ్వరు లేకుండా ఒంటరిగా ఒక్కలుగా ఉంటే ఎలా ఉంటుందంటే చాలా బాధగా, ఇక చెప్పలేని ఒక విధంగా ఉంటుందన్నమాట. అందుకనే ఎప్పుడైనా ఒంటరితనంగా ఇప్పుడు వాళ్ళకి ఒకసారి ఆ ఒంటరితనం అలవాటు అయిందనుకో, ఇక 10 మంది మనుషులు ఉన్నా కానీ వాళ్ళ దగ్గర ఉండబుద్ధి కాదు. అలా బయటికి వెళ్ళిపోతుండాలి. అలా ఒంటరిగా వెళ్ళిపోతూ ఉండాలి. ఎవరితో సరిగా మాట్లాడరు, సరిగా తినరు, ఏదేదో ఆలోచిస్తూ ఉంటారు, ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు, చాలా బాధపడుతూ ఉంటారు. కానీ నేను చెప్పే విషయం ఏంటంటే, అందరితోటి మన మనసులో ఉన్న బాధ ఇతరులతో చెప్పుకుంటేనే అది అర్థమవుతుంది. కానీ మనలో మనమే బాధపడి 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 ఏడ్చి 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 కుమిలి 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 అంతా చేస్తూ ఎట్లా ఉంటుందంటే, ఒక పేషెంట్, ఇదేంటంటే ఒక మానసిక రోగం అన్నమాట. మనసులో బాధ చెప్పుకోకపోవడం కానీ, బాగా ఆలోచించి తిండి సరిగా తినకపోవడం కానీ, నిద్ర కూడా సరిగా నిద్ర అంటే ఒక్కోసారిగా టైం బాగలేనప్పుడు మనకి ఫోన్ చూస్తూ 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 కొంతమంది నిద్ర రాదు. లేకపోతే ఒక్కోసారి ఏదో మనసులో ఆలోచనలు, వాళ్ళకి అప్పులు కట్టలేదని, లేకపోతే ఇంట్లో ప్రాబ్లమ్స్ అని, లేకపోతే ఏదో ఉండి తొందరగా నిద్ర రాదు. ఇలా మన నిద్ర పట్టకపోవడానికి ఒక కారణం, మన కోపం వచ్చినప్పుడు అది ఎవరి మీద తీర్చుకోలేకనో మనం ఏవేవో పిచ్చి పనులు చేస్తూ ఉంటాం అన్నమాట. అలా కాదనమాట. కోపం వస్తే ఆ కోపాన్ని ఒక 2 నిమిషాలు నీ మనసులో ఉండే ఎవరన్నా అన్నప్పుడు దానికి ఎదురు సమాధానం అంటే, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనం ఒకటి ఏంటంటే మనకు ఓపిక ఉండాలి. ఓపిక లేదనుకో ఒక 2 మాటలని అలా పక్కకి వెళ్ళిపోవాలి. అంతేగాని మనకి ఎట్టైనా బాగా కోపం వస్తుందని ఏదో చేసేద్దాం అది కాదు. కోపానికి ఎలాంటి సిచ్యువేషన్లో కోపం రావాలంటే, మన సొంత ఫ్యామిలీ, మన అన్న, మన తమ్ముడు, మన భార్య, మన పిల్లలు, వాళ్ళ మీద ఎవరన్నా శత్రువులు అనుకోకుండా ఎవరన్నా శత్రువులు వస్తే మనం తిరిగి వాళ్ళ మీద ఫైట్ చేయడానికి మనకి అలాంటి టైంలో కోపం అవసరం. లేకపోతే ఈ యుద్ధంలోన తప్పనిసరిలో యుద్ధం చేయాలి. ఈ యుద్ధం నేను చేయకపోతే నన్ను నమ్ముకున్న వాళ్ళు ఆగమైపోతారు. నన్ను నమ్ముకున్న, ఇప్పుడు నా ఫ్యామిలీ కానీ నన్ను నమ్ముకున్న ఒక 10 మంది ఉన్నారు అన్నప్పుడు యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు ప్రాణాలకు తెగించి
చేయాల్సి వచ్చినప్పుడు చేయక తప్పదు. పెర్సల్ అంతేగాని చిన్న చిన్న విషయాలకి కోపం తెచ్చుకొని, లేకపోతే మందుకి లేకపోతే సిగరెట్లకి అలవాటు పడి అవి మన బాడీని ఇంజూరస్ చేస్తున్నప్పుడు మనకి ఆటోమేటిక్గా మనలో ఉన్న రక్తం అనేది తక్కువైపోతుంటుంది. తక్కువైతున్నప్పుడు కోపం అనేది ఆటోమేటిక్గా ఎక్కువగా వస్తూ ఉంటుంది అన్నమాట. దీనివల్ల మనకి బీపీ కావచ్చు, లేకపోతే హార్ట్కి సంబంధించి హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు, లేకపోతే మనకి దగ్గు అనేది క్యాన్సర్ రావచ్చు, వాటి కూడా ఏమన్నా కావచ్చు. కానీ మనకొచ్చిన కోపానికి ఒక అర్థం ఉందా లేదా? అర్థం లేని కోపం వ్యర్థం. చేసిన పని సక్రమంగా చేస్తే చేపించుకున్న ఓనరు మనకు పైసలు ఇస్తాడా? ఏ బుద్ధి కాదు. కాబట్టి మనం చేసిన పని సక్రమంగా చేస్తేనే మంచిగుందని ఇంకో 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాడు. కాబట్టి మనం నమ్ముకున్న పనిని, మనకి ఒప్పచెప్పిన పనిని మంచిగా అందంగా చేస్తే మనకు 10 రూపాయలు ఎక్కువ వస్తాయి. అప్పుడు మనం, సార్ కొంచెం పని ఎక్కువ చేశాను సార్, ఒక 10 రూపాయలు కలిపియండి సార్ అంటే వాళ్ళకి సంతోషం ఉంటుంది. ఇచ్చేటందుకు ఒక 10 రూపాయలు ఇవ్వడానికి వాళ్ళకి సంతోషం ఉంటుంది, మనం తీసుకోవడానికి మనకి సంతోషం ఉంటుంది. ఇక్కడ మనం సంతోషంగా ఉండాలంటే తప్పులు చేయనవసరం లేదు. తప్పులు చేయకున్నా కానీ మనం మన కష్టపడి, మన కాళ్ళు చేతులు ఉన్నాయి కదా, మన కాళ్ళు చేతులతోటి మనకున్న ఓపికతోటి పని చేసుకుంటే ఎక్కడైనా ఉంటుంది, ఎక్కడైనా పని చేసుకొని బతకచ్చు. అందుకనే మనకి కోపం వచ్చినప్పుడు ఒక్క 2 నిమిషాలు ఆలోచిస్తే ఆ కోపం అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇంకోటి ఏంటంటే, మనకు కోపం వచ్చినప్పుడు కొన్ని వాటర్ తాగాలి. బీపీ వచ్చినప్పుడు వాటర్ తాగుతూ ఉండాలి. వాటర్ ఎక్కువ తాగుతున్నప్పుడు కొంచెం బాడీ రిఫ్రెష్ అయ్యే అవకాశం ఉంటుంది, కొంచెం రిలీఫ్ వస్తుంది. దీనివల్ల ఒకటి ఏంటంటే, నిద్ర సరిగా పోకున్నా, అన్నం సరిగా తినకపోయినా, మంచిళ్ళు మన బాడీలో సరిగా లేకపోయినా మనలోన కెమికల్ రియాక్షన్ వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఈ మెడిసిన్స్కి వాటి అలవాటు పడితే మన బాడీ వీక్ అయిపోతుంది. కాబట్టి మ్యాక్సిమం మనం తినే ఫుడ్డు, తినే అన్నం, తాగే మంచినీళ్ళు, ఇంకా పడుకునే నిద్ర, ఇక చేసే పనులు అయితే ఈ సృష్టి ధర్మం అతిక్రమించకుండా మంచి పనులు, అంటే మనకి తెలిసిన పనులు మనకి ఇంకా తెలవవసరం లేదు. సృష్టి కార్యాలు, మన లైఫ్, మన జీవితానికి సంబంధించిన మిగతా అన్నీ ఓకే. ఇలాంటి కొన్ని విషయాలు మనం తెలుసుకుంటే మన జీవితం బాగుంటుంది. నేను వీడియో చేసేది మార్పు కోసం. నేను చెప్పిన మాటలు కనీసం ఒక్కలన్నా నా మాటలు విని, కనీసం ఒక 4 కన్నా నేను చెప్పిన మాటలు బట్టి వాళ్ళు మారిపోతే మంచిదే కదా. మన సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చినట్టే కదా. అది విషయం. అందుకనే ఇన్ని మాటలు చెప్పిన మీకు నచ్చితే ఒక లైక్కి సబ్స్క్రైబ్ చేయండి. అందరి లెక్క నేను ఇంకేముంటుంది, ఇక ఏం లేదు. అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలామంది ఇక్కడ చివరి దాకా రాకపోవచ్చు. చివరి దాకా నా మాటలు విన్న వాళ్ళకైతే ఇంకా మెరిగినది. థ్యాంక్స్ ఎవ్రీవన్.
నమస్తే. మరి మళ్ళీ మరిన్ని మంచి వీడియోస్ తోటి మళ్ళీ మనం కలుసుకుందాం.